నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ కూడా వేడెక్కుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్ష నేతలు. ఒకరి మీద ఒకరు వరుస విమర్శలు. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్స్. సో ఇప్పటికే టీచర్స్‌లో ఇక బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మల్కం కొమరయ్య. దాంతో పాటు ఇక గ్రాడ్యుయేట్స్ హోరాహోరీన 3 రోజుల నుంచి కౌంటింగ్ నడుస్తోంది. సో గ్రాడ్యుయేట్స్‌లో కాంగ్రెసా, బీజేపీ అనేటువంటి ఒక రకమైనటువంటి ఉత్కంఠమైన పోరు నడుస్తుంది. బట్ ఫైనల్‌గా మాత్రం బీజేపీ గెలుపు దిశగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడదాం రాష్ట్ర రాజకీయాల మీద. ఇప్పటికే ఎస్ఎల్బీసీ ఇష్యూ పెద్ద ఎత్తున అటు హరీష్ రావు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నటరాజ్ మీనాక్షి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. అనూహ్యంగా ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి కింది స్థాయి లీడర్ నుంచి పై స్థాయి లీడర్ వరకు అందరూ కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. సో తాజా రాజకీయాల గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్రావు అన్న. నమస్తే. నమస్తే. సో కొంత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు బాగా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి మేము చూసాం మొన్నటి వరకు. సో రిజల్ట్ చూస్తే ఇలా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి హోరాహోరిన నడుస్తూ ఉంది. 10-11 రౌండ్ వరకు కూడా బీజేపీ అభ్యర్థి కొంత లీడ్లో కనిపిస్తున్నారు. సో కాంగ్రెస్ చేసిన ప్రచారం ఫలించింది అనుకోవాలా, ఫెయిల్ అయింది అనుకోవాలా? 100% ఏదైతే మొదటికెళ్ళి కూడా మేము ప్రచార భాగంలో అనేక సందర్భాల్లో ఎలక్షన్స్ మధ్య అంటే జరుగుతున్న సమయంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదైతే హరికృష్ణ బరిలో దిగడం అనేది కాంగ్రెస్ పార్టీ ఓట్లని చీల్చే ప్రయత్నము, ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర. చెప్పిన విధంగానే ఈరోజు ఫలితాలు చూసుకుంటే కూడా, రిజల్ట్ చూసుకుంటే కూడా అదే రకంగా కనబడుతున్నాయి. అందరూ కూడా ఫస్ట్కి సెకండ్కి 3000 ఓట్ల డిఫరెన్స్, సెకండ్కి థర్డ్కి 10,000 ఓట్స్ డిఫరెన్స్. అండ్ రెండో ప్రాధాన్యత ఓట్ అనేది ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో బీజేపీకి సంబంధించి సరే ఈరోజు హరికృష్ణకి పడ్డ ఓట్స్ అన్ని కూడా, హరికృష్ణ కూడా ముందు ఆల్మోస్ట్ మా కాంగ్రెస్ లీడర్స్ మాతోటి ఇంక్లైండ్ ఉన్న వ్యక్తి, ఇటు దిక్కున్న ఓట్ బ్యాంక్ సంబంధించి. సో దానికి సంబంధించి ఆ ఓట్ షేరింగ్ లో కొంచెం బీజేపీకి ఏదో ఎడ్జ్ కలిగింది. కాకపోతే సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఏవైతే సంబంధించి సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో 100% అవి కాంగ్రెస్ కి పడితే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడని ఒక విశ్వాసం అయితే నాకు ఉంది. కానీ బీజేపీ ఈ 3 స్థానాలకు సంబంధించి వాళ్ళు ఒక రకంగా ఈ 2 స్థానాల్లో మాత్రం మేము బలంగా ఖచ్చితంగా నిలబడ్డాం, బలంగా గెలుస్తామని వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సో ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకోటి కూడా కన్ఫర్మ్. ఒక విషయం, 3 స్థానాలకి సంబంధించి వాళ్ళు నిలబడ్డాము. టీచర్స్ కి సంబంధించి పరిస్థితి ఏ రకంగా ఉంది, కొమరయ్య గారు ఏ రకంగా గెలిచారు. సరే ఈరోజు గెలిచిన వారిని స్వాగతించాల్సిన ఒక బాధ్యత ప్రజాస్వామ్యం అందరిపై ఉంటే సరే వాళ్ళు గెలవడం జరిగింది. అండ్ టీచర్ కి సంబంధించి కొన్ని లిమిటెడ్ ఓట్స్ కి సంబంధించిన ఒక ఎలక్షన్ అది. అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు, దాంతోపాటు మా యంత్రాంగం ఏ రకంగా అయితే ఇక్కడ రాష్ట్ర యంత్రాంగం మా సంబంధించిన పార్టీ మేము పనిచేసినాము, భారతీయ జనతా పార్టీ కూడా పనిచేసారు. సరే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఏదైనా చేసిందంటే కొంచెం అంటే వాళ్ళిద్దరు ఒకటైనా కూడా ఇప్పటి కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అండ్ సెకండ్ ప్రయారిటీలో 100% ఏదైతే హరికృష్ణ గారికి పడ్డ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకే పడుంటే ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. సో లాస్ట్ కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ ఓడితే ఎట్లా ఉంటుంది, ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా రాజకీయాలు? ఎలక్షన్స్ అనేటి ఏవైతే ఇష్యూ, ఈ ఎలక్షన్స్ లో ముందుగా మేము పరిగణలోకి తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు ఒకటే కుమ్మక్కి ఏ రకంగా రాజకీయాలు ఆడుతున్నారు, ఏ రకంగా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎలక్షన్స్ ద్వారా తెలంగాణ సమాజానికి అదేవిధంగా మా అందరు కూడా చాలా స్పష్టంగా కనబడ్డది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న ఎలక్షన్స్ కానీ లేకపోతే రేపు సంబంధించిన ఇష్యూస్ పైన ఒకటి పొలిటికల్ సైడ్, బట్ అట్ ద సేమ్ టైం సంక్షేమానికి సంబంధించి ప్రజలకు మేము ఇచ్చిన హామీలు, ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలు వాటిని అమలు చేస్తూ అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసన సభ్యులు తెలంగాణ ప్రజలు గెలిపించారు. గెలిపించిన అదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కానివ్వండి, ఇవ్వాల్సిన ఏదైతే మన విభజన హామీలో ఉన్న హామీలు కానివ్వండి, అవన్నింటినీ కూడా వారు అమలు చేస్తలేరు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక ఏదైతే వివక్ష ఏదైతే చూపిస్తున్నారో తెలంగాణ పట్ల ఆ వాస్తవాలు కూడా ప్రజలకి చెప్తాము. అండ్ భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి రావాల్సిన నిధులను కూడా తీసుకొని వస్తాం. కానీ వెంకట్ గారు, మీరు అన్నట్టు మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ, మీరు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోతా ఉన్నారు. సో గ్రాడ్యుయేట్స్ అంటే అందరు చదువుకున్న వాళ్ళే. సో చదువుకున్న వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకుంటే మీ అభ్యర్థి గెలుస్తారు, లేకపోతే ఓడిపోతున్నటువంటి చర్చ జరుగుతున్నది. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అది అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలవుతున్నట్టు, లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు గ్రాడ్యుయేట్స్ నమ్మట్లేదు, వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ కనే ప్రచారం కూడా మొదలైంది. మాట్లాడేటోళ్ళు ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేయమంటే అనేకం ప్రచారం చేస్తారు. నిజంగా మీరు అనే రకంగా భారతీయ జనతా పార్టీ పైన అంత విశ్వాసం ఉంటే హరికృష్ణకి ఆ నోట్లు పడకపోతుంది.
హరికృష్ణ గారికి అంత నారో అన్ని ఓట్స్ పడకపోతుంది. ఓకే. అంటే మీ కాడ చాలా క్లియర్ గా ఓట్స్ డివైడ్ అయినాయి, చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా వ్యతిరేకత ఉంటే నరేందర్ రెడ్డి గారు కూడా నోట్స్ పడకపోతుంది. అది ప్యూర్ గా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. అండ్ చాలా క్లియర్ గా ఏదైతే మేము ఇచ్చిన ఉద్యోగాలు కానివ్వండి, దానికి సంబంధించి రోజు 1వ తారీఖే జీతాలు పడడం కానివ్వండి, ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కానివ్వండి, స్పౌస్ కేసులకు సంబంధించి 317 ఇష్యూస్ ని పరిష్కరించడం కానివ్వండి, అవన్నిటిని కూడా చేయడం జరిగింది. అండ్ మిగతా ఒక 15-20% ఏవైతే ఇష్యూస్ రిజాల్వ్ కాకుంటున్నాయో అవన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఇవన్నీ సమస్యలు కేవలము ఒక రోజో లేదా ఒక నెలనో ఒక సంవత్సరంలో పుట్టిన సమస్యలు కాదు. 10 years కెళ్ళి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయకుండా కూడా మొత్తం పేరుకపోయి కనీసం పట్టించుకోకుండా ఈ పరిస్థితి మన రాష్ట్రానికి ఏర్పడ్డది. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ మేము అన్ని రిజాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రిజాల్వ్ అయిన వారికి ఈ రోజు ప్రభుత్వం రిజాల్వ్ చేసేది మాదని చెప్పి వారు సానుకూలంగా ఓటేసి ఉంటారు. అదే సంవత్సరం అయినా మా ఇష్యూ రిజాల్వ్ కాలేదు, ఇదేంది అని చెప్పి కొంచెము యాంటీ ఇన్కంపల్సీ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసి ఉంటారు. దీన్ని పరిగణలోకి తీసుకొని పాజిటివ్ ఉందని చెప్పి భావించడమో లేదా ఓడిపోగానే దీని వల్ల నెగిటివ్ ఉందని చెప్పి భావించడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ లాంటి ఒక బిఎస్పీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా చెప్పుకోవచ్చు. సో అటువంటి వ్యక్తికి అంత ఓట్స్ వచ్చినప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ మీ యంత్రాంగం అంతా, మంత్రులంతా కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఇంత ఓటు షేర్ ఎందుకు తగ్గింది? అభ్యర్థి విషయంలో ఏమన్నా తప్పుడు అడిగేసిందా కాంగ్రెస్? పార్టీ అభ్యర్థికి సంబంధించి కూడా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, పార్టీ అధిష్టానము, పిసిసి అధ్యక్షులు అందరు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ క్యాండిడేచర్ అనౌన్స్ అయినాక కూడా పార్టీ వ్యవస్థ, యంత్రాంగము జనరల్ గా ఎలక్షన్ ఎట్లయితే కొట్లాడతారో అక్కడ ఉన్న సిస్టమ్ ఆ జిల్లాకి సంబంధించి లేదా ఆ జిల్లాతోటి సంబంధం ఉన్న వ్యక్తుల్ని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. వాళ్ళు మేము అక్కడ వెళ్ళి పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అవుట్కమ్ ఏదైతుందో ప్రతి ఎలక్షన్ ద్వారా జరిగిన తప్పులు ఏవైతే చూసుకుంటూ ఇంకా ప్రజలు మన నుంచి ఏమి కోరుకుంటారు అనేది నేర్చుకునే ఒక స్వభావం గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీ లెక్కనో, బీఆర్ఎస్ పార్టీ లెక్కనో, లేదు ఎలక్షన్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈ రకంగా ఆ రకంగా వక్రీకరించి మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. నిజంగా వాస్తవాల్లోకి పరిగణలోకి తీసుకొని ప్రజలు మా నుంచి ఇంకేమి కోరుకుంటారు, ఎక్కడ అసహనంతో ఉన్నారు, ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటి అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేసుకుంటూ వస్తాం. మేము కేవలము ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలని అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకి తీసుకొని వెళ్ళాను ఒక ఆలోచనతోటి, ఒక స్వభావం గల ఒక ఐడియాలజీతో రన్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే విధానంతో రన్ అవుతారు. అండ్ ఈ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అన్ని విధాలుగా మన ఎన్నికల ఎలక్షన్స్ లో సంబంధించి 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఓటర్ ఏ అభిప్రాయానికి వస్తారు, ఓటర్ ఏం నిర్ణయించుకుంటారు, ఓటర్ పర్సెప్షన్ ఏ రకంగా ఉందనేది ఓటర్ డెసిషన్. వచ్చిన డెసిషన్ ని స్వాగతించి నిజంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమేమి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలనే ఒక బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వం మాది. ఢిల్లీలో బీజేపీ గెలిచింది, తర్వాత ఇప్పుడు గల్లీలో కూడా ఎమ్మెల్సీలో గెలుస్తుంది, రేపు రూరల్లో కూడా మా సత్తా చూపిస్తాం అనేది కొంత బీజేపీ నాయకుల ఇండికేషన్. భారతీయ జనతా పార్టీ నాయకులు ముందు వాళ్ళకి మాట్లాడడానికి అర్హత ఉందా లేదా తెలంగాణలోనే ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. 11 ఏళ్ళకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణకి వెళ్ళి కూడా కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉండడానికి ఇక్కడికి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఉంది, భాగస్వాములుగా ఉన్నారు. గతంలో 4 ఎంపీలు ఉండే, ఈసారి 8 ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. సో వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి గత 11 ఏళ్ళకి వెళ్ళి ఏం తీసుకొచ్చారు, విభజన సమయంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఎన్నిటిని అమలు చేసిండ్రు, కేంద్ర మంత్రులుగా 2 ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఇక్కడ వారిని ఎన్నుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి లేదా జిహెచ్ఎంసీకి సంబంధించి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కి వారు ఎన్నో నిధులు తీసుకొని వచ్చారు, లేదా ఏదైతే గుజరాత్ లో ప్రధానమంత్రి గారు ఏదైతే సంబంధించి వారి యొక్క నదిని ఏ రకంగా అయితే వారు నీట్ గా చేసుకొని ఏ రకంగా అయితే చేసుకున్నారో, వారు రివర్ ఫ్రంట్ వారు ఏర్పాటు చేసుకున్నారో ఆ రకంగా మనం ఇక్కడ మూసీని చేసుకున్నామని చెప్పి మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి ఏం రిప్రజెంటేషన్ చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, దానితో పాటు ఇతర రాష్ట్రాలకి 2 సార్లు బడ్జెట్ సెషన్ లో కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా రాకపోతే ఎందుకు రాలేదు, ఇవన్నిటిపైన ఏదా రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి కానీ లేదా రీజనల్ రింగ్ రైల్ కి సంబంధించి కానీ అనేకమైన రిప్రజెంటేషన్స్ కేంద్ర మంత్రులని కలిసి ఏదైతే మన
రాష్ట్రంకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వివిధ శాఖ మంత్రులు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అవన్నిట్లో వీరు ఏం పాత్ర పోషించారు, ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు, అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ప్రజలు ఎనిమిది ఎంపీలు బీజేపీ, 8 ఎంపీ కాంగ్రెస్ ఇచ్చారు. బీజేపీ ఎంపీల మీద ఉన్న బాధ్యత కాంగ్రెస్ ఎంపీల మీద ఉంటుంది. ప్రతిపక్ష నాయకులుగా మీ నాయకులు ఎంతవరకు నిధులు తీసుకురాగలిగారు పైన బాధ్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని ఎంటబెట్టుకొని కేంద్ర మంత్రుల్ని కలిసి పదే పదే కలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇవి ఇవ్వాలి, ఇవి కావాలి, ఇది ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని పదే పదే మాట్లాడడం జరుగుతుంది. పార్లమెంట్ లో గానీ మా రఘువీరారెడ్డి గారు కానీ, ఏదైతే మా చామల కిరణ్ రెడ్డి గారు కానివ్వండి, లేదా గడ్డం వంశీకృష్ణ కానివ్వండి, కడియం కావ్య గారు కానివ్వండి, సురేష్ శెట్కర్ గారు కానివ్వండి, మల్లు రవి గారు కానివ్వండి, బలరాం నాయక్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పదే పదే అడగడం జరుగుతుంది. 2 సార్లు బడ్జెట్ పెట్టింది కేంద్రం. మొదటిసారి అంటే తెలియదు అనుకుందాం, రెండోసారి ఎందుకు ఫైట్ చేయలేదు? పదే అడుగుతూ కేవలం ఎంపీలు అడగడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొని వెళ్ళి సంబంధించిన కేంద్ర మంత్రుల్ని కలిసిర్రు, నరేంద్ర మోడీ గారిని కూడా కలిసిర్రు, ఈవెన్ కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా అడిగిర్రు, మీరు రండి, మనం ఏదో ఉత్తగా మనం పోయి వాళ్ళని అడుగుతలే, మనం వాటా వాళ్ళకి ఇస్తున్నాం, మనము పన్నుల రూపాన వాళ్ళకి కడుతున్నాం, కట్టింది తిరిగి మనకి రావాలి కదా, వీరిపైన కూడా బాధ్యత ఉంటది కదా, అందరం కలిసి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి మనం అడుగుతున్నాం. 100% అడుగుతున్నాం కాబట్టి ఆ రకంగా వెళ్ళి రిప్రజెంట్ చేసింది కాబట్టి ఈరోజు వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ దాన్ని రిప్రజెంట్ చేసింది, వెళ్ళి మాట్లాడింది ఆ కేంద్ర మంత్రి ఉన్న రామ్మోహన్ నాయుడు గారే బయటకు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు వచ్చిరు, ఈ ప్రపోజల్ పెట్టిరు, దీన్ని మేము స్వాగతిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం అని ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మేము వచ్చినాక తెచ్చినామని చెప్పి చెప్తే మళ్ళా ఏదైతే టీడీపీ తోటి వీళ్ళకున్న ఏదైతే పొత్తుల భాగస్వాములుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు రామ్మోహన్ నాయుడు గారి పైన ఒత్తిడి పెట్టి మీరు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది తెచ్చింది బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు. అసలు కిషన్ రెడ్డి గారు పోయి రిప్రజెంట్ చేసిరా ఎయిర్పోర్ట్ల గురించి ఎక్కడన్నా? దీని ముందు ఎప్పుడైనా ప్రస్తావన వచ్చిందా? దీని గురించి ఎక్కడైనా మాట్లాడినరా? అంటే ఏ రకంగా రాజకీయ ఒక వివక్ష చూపిస్తుర్రు కాంగ్రెస్ అధికారం, ఏదో కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎక్కడైతే అధికారంలో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వివక్ష చూపిస్తుందని చాలా స్పష్టంగా ఈ చిన్న ఎపిసోడ్ తోటి నాకు కాదు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వివక్షత చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరిగితే తట్టుకోలేక రేపు పొద్దున మేము అధికారంలోకి రాలేమని చెప్పి వివక్ష చూపిస్తారు. ఇది చాలా క్లియర్. అట్లా అనుకుంటే ఎందుకు మరి ఎయిర్పోర్ట్ ఇచ్చిన వాళ్ళు, ఎందుకు వరంగల్ ఎయిర్పోర్ట్ ఎందుకు వాళ్ళు శాంక్షన్ చేసి సంతకం పెట్టి సంబంధించి దానికి రిప్రజెంట్ చేసి ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే ప్రొసీజర్ ప్రకారంగా వారు యాక్సెప్ట్ చేసి ఇచ్చారు, వారు స్వయంగా వారే అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ దాకా కలిసారు, నా పైన కూడా బాధ్యత ఉంది, తెలంగాణ రాష్ట్రం మా కంబైన్ స్టేట్ గా ఉంటే దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది, వారు చెప్పిన దాని మేరకు ఏదో ఒక దానికి ఫస్ట్ అప్రూవల్ ఇస్తా అని చెప్పి నేను చెప్పింది కాదు, రామ్మోహన్ నాయుడు గారి స్టేట్మెంట్. సో అంటే రేవంత్ రెడ్డి గారి రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని వారు ఇచ్చిన దాన్ని అదే రకంగా వాళ్ళు వదిలేస్తే ఇబ్బంది కాకపో, దాన్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వచ్చినాక తీసుకొచ్చి లాస్ట్ 10 years కి తీసుకురాలేకపోయినారు, ఇప్పుడు తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చినప్పుడు 100% ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా 50% వారి భాగస్వామ్యం ఉంటది, వారు ఇచ్చిరు అనే పేరు వారికి ఉంటది. అది వద్దన్నా మనం అవునన్నా కాదన్నా 100% ఉంటది ఇచ్చినప్పుడు. తెచ్చిన బాధ్యత కూడా ఏదైతే సంబంధించి వెళ్ళి రిప్రజెంట్ చేసి కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ ఎంపీలు గానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు తెచ్చిన పేరు వీరికి కూడా వస్తుంది. దాన్ని తట్టుకోలేక ఆల్ ఆఫ్ సడన్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ కిషన్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు. కిషన్ రెడ్డి గారు తాపత్రయపడితేనే వరంగల్ కి ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అవసరం లేని స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ కిషన్ రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇవాళ ఏమంటుండు, సో అధికార కాంగ్రెస్ పార్టీకి చేయజాలక చేతగాక కిషన్ రెడ్డి మీద బీజేపీ నాయకుల మీద చెప్తా ఉన్నారు, మీ అభివృద్ధి పనులకు మేము ఎందుకు అడ్డుపడతామని చెప్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబర్పేట సంబంధించి వారి సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే ఉంది, నేను కూడా శాసన మండలి సభ్యునిగా ఉన్నా. వారి బ్రిడ్జ్ పనులు వారి సొంత కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సొంత ఇదే సంబంధించి అంబర్పేట కాన్స్టిట్యున్సీ అత్యధికంగా మూసీకి సంబంధించిన ప్రాంతం ఎక్కువ ఉండేది కూడా అంబర్పేట నియోజకవర్గంలోనే ఉంటది. దానికి సంబంధించి వారు ఎన్ని మెజర్స్ తీసుకొచ్చారు, లేదా డెవలప్మెంట్ కి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎన్నో సుదీర్ఘంగా వారు ఇదే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఇక్కడనే పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ముందు దానిపైన వారిని స్పష్టత ఇవ్వమని చెప్పండి. ఎప్పుడు లేని మూసీ దానిపైన మాట్లాడంగానే సాక్షులు దొడుక్కొని పోయి ఏదో ఒక రోజు ఆడ పండుకుంటున్నా అని చెప్పి పోయి వండుకొని 2 గంటలు వండుకొని ఫోటోలు దిగి బయట సర్క్యులేట్ చేసుకుంటే కాదు. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకు వారు ఏం చేశారు, వారు ఏం తీసుకొచ్చారు, లేదా టూరిజం మంత్రిగా ఉండే గతంలో టూరిజం ఏం డెవలప్ చేసి ఎన్ని అత్యధిక నిధులు తీసుకొని వచ్చి, లేదా ఈ రోజు వారు మైనింగ్ మినిస్టర్ గా బొగ్గు గన్లో
సెంట్రల్ మినిస్టర్ గా వారు ఉన్నారు. అవును. వారికి ఒకసారి ఒక ప్రత్యేక శాఖకు సంబంధించి వారి దగ్గర ఉంది. ఉమ్. దానికి సంబంధించి ఇక్కడ ఏం తీసుకొని వచ్చారు, లేదా ఇక్కడ దానికి సంబంధించి ఏం డెవలప్మెంట్ చేశారు, అవన్నీ అంశాలపైన ముందు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలి. అవన్నిటిపైన సమాధానం చెప్పకుండా ఇక్కడ ఏది ఇచ్చినా ఏది తీసుకొచ్చినా అంటే మా త్రూనే కావాలి, మేమిస్తేనే కావాలి అనే ఒక వైఖరి ఏదైతే ఉందో మొన్న జరిగిన ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా కనబడ్డది. అది కనబడ్డది కాబట్టి ఆ వివక్ష చూపిస్తుర్రు. వివక్ష సరే ఆరోపణలు కాదు, నేను విత్ ఎవిడెన్స్ తోటి జరిగిన విషయాలపైన ప్రస్తావిస్తున్నా. సో ఢిల్లీకి ముఖ్యమంత్రి ఇప్పటికి 36 సార్లు పోయారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో 36 సార్లు పోయి ముఖ్యమంత్రి ఏం చేసిన అనేది ఒక ప్రశ్న. సో ఏం చెప్తారు, 36 సార్లు ఎందుకు పోవాల్సి వచ్చింది, ఏం చేసి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రుల్ని కలవనీకి, ప్రధానమంత్రి గారిని కలవనీకి, రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల కోసము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు సరే వారు భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేసినప్పుడు కూడా వారు కేంద్ర మంత్రులుగా హోదాలో ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి రావాల్సిన నిధుల్ని ముఖ్యమంత్రిగా ఇక్కడ వారు వెళ్ళి అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. వీరి యొక్క బాధ్యతని వీరు పూర్తి చేశారు. ప్రధానమంత్రి గారిని కలిస్తే కూడా దాన్ని కూడా తప్పు పడుతారు. ఎందుకంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడగకపోతే ఇదే కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏమన్నారు, ఎవరు అడుగుతానే లేరు, కేసీఆర్ గారు అడగలేదు, కేంద్ర మంత్రులు అడగలేదు అని చెప్పి మాట్లాడారు. రేపు పొద్దున ఆ పరిస్థితి, ఆ మాట మాకు రాకూడదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులని వివరించి మాకు రావాల్సిన నిధులు, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వాళ్ళు కేటాయించాల్సిన నిధుల గురించి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది, ఇవ్వాల్సిందే అని చెప్పి ఒత్తిడి కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి నీటి పంచాయతీ ఒకటి నడుస్తుంది, కృష్ణానది కావచ్చు, గోదావరి అది. సో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు, వృధాగా పోయే నీరును మేము వాడుకుంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నారు. సో ఏం చెప్తుంది తెలంగాణ రాష్ట్రం? దానికి సంబంధించి చాలా క్లియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టెక్నికల్ దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చాలా నీట్ గా స్పష్టంగా ఎంత శాతం మనకి రావాలి, ఎంత శాతం వాళ్ళకి రావాలి, ఎందుకు రావాలి అనేది కూడా ఒక క్లియర్ స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆ స్పష్టత దానిపైన ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఏదైతే డెసిషన్ తీసుకోవాలో, ఆ బేసిన్ మన దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర బేసిన్, దాని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రాతిపదికనే వాటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాతిపదికని ఫాలో అవ్వాలనేది మన డిమాండ్. ఆ ప్రాతిపదికని ఫాలో కాకుండా మేము వృధాగా ఉన్నదాన్ని చేసుకుంటున్నాము, మేము ఇది చేసుకుంటున్నాము, అది చేసుకుంటున్నాం అని చెప్పి ఈరోజు మీరు కేంద్రంలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మేము వివరిస్తామంటే ఆ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రధానంగా మేము ఏమంటున్నాం అంటే, గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టి ఏపీకి దోసుకోపోమని చెప్పిండని మీరు అంటారు, వాళ్ళేమంటారు ఈ ప్రభుత్వానికి చేతకాక ప్రక్కలకు పంపిస్తుందని చెప్తా ఉన్నారు. కి సంబంధించి అదే ప్రాజెక్ట్ కి సంబంధించి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి పర్మిషన్ తీసుకురాలేకపోయారు 10 ఏళ్లలో. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొని వచ్చి అధికారికంగా డాక్యుమెంట్స్, పేపర్స్ కూడా గతంలో నేను కల్వకుంట్ల కవిత గారు కూడా ఇట్లా మీ మీడియా ద్వారానే డాక్యుమెంట్స్ చూపించి అడగడం జరిగింది. ఈ రోజు వారు ఇచ్చిర్రా, ఎంతగానం ఇచ్చిర్రు, 70% ఇచ్చిర్రా, 50% ఇచ్చిర్రా, దానివల్ల ఏం టర్మ్స్ తోటి ఒప్పుకుర్రో కూడా సంతకాలు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని బయటకు వచ్చినాయి. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చిర్రా అని చెప్పకపోతే, ఇయ్యలేదని చెప్పమంటారా? వాళ్ళు ఇచ్చిన దాన్ని అయితే చెప్పాల్సిందే కదా, వాళ్ళ రకంగా అంగీకరించేది కాబట్టి కదా ఈ పరిస్థితి ఉంది. ఓకే, సో దాన్నే వాస్తవాలు చెప్తున్నాము. చేసిన దాన్ని కూడా చెప్పకూడదు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో ఎంతవరకు ఈ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది? నిజంగానే గత ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసి తెలంగాణ వాటాను తెలంగాణ తీసుకొచ్చే అవకాశం 100కి 100% తెలంగాణకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో దాన్ని తెలంగాణకి తీసుకురావడం జరుగుతుంది. దానికే న్యాయ పోరాటం ఏదైతే ఆ సంబంధించిన కమిటీ ఏదైతే వాళ్ళ దానికి సంబంధించిన అడ్వకేట్స్ కానీ దానికి సంబంధించి రెగ్యులర్ గా మానిటర్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తారు. 100% మనకి రావాల్సిన వాటాని తీసుకురావడం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ ఈ పేరు చాలా మారుమోగిపోతుంది తెలంగాణలో, చాలా సింప్లిసిటీగా ఉంటుంది, ఎవరికి తల వంగదు, ఇక తాయిలాలకు అసలు కూడా ఆమె తల ఉంచదనేటువంటి మాట వినిపిస్తుంది. సో నటరాజ్ మీనాక్షి అని ఎంట్రీ తర్వాత కాంగ్రెస్లో చాలా మార్పు వచ్చిందని చెప్తారు ఈ 1 వీక్లోనే. సో మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, వారు కూడా ఎన్ఎస్ఏ స్థాయికి వెళ్ళి ఈరోజు ఆ స్థాయి వరకు వచ్చారు కాబట్టి మేము ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంతమందిని ఆదర్శంగా తీసుకొని ఈ రకంగా మనం కూడా ఉండాలని చెప్పి భావిస్తాం. అందులో మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒకరు. ఎందుకంటే ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి, ఎన్ఎస్ఐ జిల్లా స్థాయికి వెళ్ళి, నేషనల్ ప్రెసిడెంట్కి వెళ్ళి ఈరోజు ఏఐసిసి ఒక స్టేట్కి ఇండిపెండెంట్ చార్జ్ జనరల్ సెక్రటరీగా వారు అపాయింట్ అయ్యారంటే పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచి వారి యొక్క వ్యవహార శైలిని చూసి మనం కూడా ఆ రకంగా ఉండాలని చెప్పి భావిస్తాం. అట్ ద సేమ్ టైం వారిలోకి వెళ్ళి కొన్ని విషయాలు ఏవైతున్నాయి, ఎవరు ఇన్ఛార్జ్కి వచ్చినా
వారి పనితీరు చూసి కొన్ని విషయాల్ని నేర్చుకుంటాం. ఎందుకంటే Okay. మేము యంగ్స్టర్స్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు Hmm. ఒక్కొక్కరి దగ్గర ఏదైతే మంచి మంచి అంశాలు ఉంటే వాటిని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. Hmm. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కెళ్ళి వచ్చిన ఒక వర్కర్ ఈ రోజు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి Hmm. బాధలు ఏవైతున్నాయి, ఇబ్బందులు ఏవైతున్నాయి, ఒక సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పడుతున్న ఇబ్బందులు కూడా వాటన్నిటిని కూడా వారు అర్థం చేసుకోగలుగుతారు, వాటికి పరిష్కారం ఇవ్వగలుగుతారు. సో గతంలో నటరాజ్ మీనాక్షి విషయంలో మీకు ఎక్కడైనా పరిచయం ఉన్నదా, ఎప్పుడైనా కలిసి మాట్లాడిన సందర్భాలు అటువంటి ఏమైనా ఉన్నాయా? అనేక సందర్భాల్లో వారు నేను ఎన్ఎస్ఓలో పనిచేసినప్పుడు లాక్డౌన్ సమయంలో కానీ, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, Hmm. లేదా వారు ఆర్జీపీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ Hmm. అనేక సందర్భాల్లో నేను ఆర్గనైజేషన్ ఉన్న వ్యక్తినే కదా, అవును. వారు ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన వ్యక్తే కదా. Yes. Hmm. అండ్ ఏదైతే ఈ రోజు ఎలక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఏదైతుందో ఈ Hmm. ఎలక్షన్ ద్వారా నేను 2 సార్లు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడి Hmm. ఈ రోజు ఈ స్థాయిలో నేను కూర్చున్నాను. ఆ ఎలక్షన్ ప్రాసెస్ ని రాహుల్ గాంధీ గారు ఇనిషియేటివ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ కరెక్ట్ అని యాక్సెప్ట్ చేసిన 4 వ్యక్తులలో వారు ఒకరు. ఓకే. సో 100% వారికి ఉన్న దాంతో పాటు ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్కి వచ్చారు, మా పనిని కూడా వారు స్వయంగా చూసారు. Hmm. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ రకంగా పోరాటం చేసినాం కూడా వారు చూసారు. Hmm. మా పూర్తి బృందం, నేను ఒక్కరిని కాదు, ఆ రోజు ఉన్న ఎన్ఎస్ఐ పూర్తి బృందం ఏ రకంగా కష్టపడ్డది ప్రభుత్వ ఏర్పాటు అనేది వారికి అన్ని విషయాలు తెలుసు. ఎస్. సో నటరాజ్ మీనాక్షను చాలా రోజులు ఉండదు అనేటువంటి చర్చ జరుగుతుంది, ఎందుకంటే ఆమె నీతి నిజాయితీ ఆమెను తొందరలోనే పంపించేస్తానటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఈ కామెంట్? మాట్లాడేటోళ్ళు చాలా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా దీపాదాస్ మున్షి గారికి 2 ఛార్జెస్ ఉన్నాయి. కేరళలో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఆడ ఫుల్ టైంకి ఇవ్వాలి, కేటాయించాలి. సో దీన్ని ఇంకొకరికి బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇందులో 2 ఆస్పెక్ట్స్. తెలంగాణ మోడల్ అనేది మేము భారతదేశ వ్యాప్తంగా రేపు పొద్దున క్యాస్ట్ సెన్సస్ కానివ్వండి, వర్గీకరణ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పదంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా రేపు పొద్దున ఒక మోడల్ స్టేట్ గా మేము భారతదేశ వ్యాప్తంగా తెలంగాణను చూపివ్వాలనుకుంటున్నాం. సో ఏ చిన్న తప్పిదం జరగకుండా అప్ టు ద మార్క్ పార్టీ కార్యకర్తలకి, పిసిసి అధ్యక్షులు పార్టీకి, గవర్నమెంట్కి సమన్వయం చేయనీకి, ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయనీకి, గ్రౌండ్ లెవెల్లో ప్రతిదీ కూడా మైక్రో లెవెల్లో మానిటర్ చేయనీకే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు. కానీ వెంకట్ గారు, కాంగ్రెస్ అనగానే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అని అంటారు. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతవరకు క్రమశిక్షణలో పెట్టగలుగుతుంది మీనాక్షి నటరాజ్? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ, దట్ ఈస్ కాంగ్రెస్ ఐడియాలజీ. అట్ ద సేమ్ టైం మన స్వాతంత్రం, మన స్వేచ్ఛ, మనం కూసున్న పడవకే రంధ్రం కొట్టుకునేదట్టో లేదా మన సొంత పార్టీనే కుప్పకూల్చేదట్టో ఉంటే 100% దానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి. అది ఎవరికైనా వర్తిస్తుంది, అది బల్మూరు వెంకట్ కన్నా వర్తిస్తుంది, లేదా మంత్రి స్థాయిలో మంత్రులకు వర్తిస్తుంది, అధ్యక్షులకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మన స్వేచ్ఛ అనేది మనకున్న బాధ, మనకున్న నొప్పిని మనం చెప్పుకునే విధంగా ఉండాలి. మనకున్న బాధ, మనకున్న నొప్పిని కూడా మన కుటుంబ పెద్దలకి 4 గోడల మధ్యలో చెప్పుకోవాలి. ప్రభుత్వ సంక్షేమాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులని బహిరంగంగా ప్రజలకి చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ప్రజల కోసం చేసే మంచిని 4 గోడల మధ్యలో చేసి నాకున్న బాధని, నాకున్న నొప్పిని 10 మంది ముందు చెప్తానంటే 100% అది క్రమశిక్షణకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మా పిసిసి అధ్యక్షులు కూడా ఎన్ఎస్వై స్థాయికి వెళ్ళి ఈడి దాకా వచ్చారు, వారు కూడా దాన్ని సహించారు. ఈరోజు వారికి తోడుగా ఎన్ఎస్వైకి వెళ్ళి వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఇద్దరు కాంబినేషన్ లో అట్ ద సేమ్ టైం వర్కర్ ని గుర్తించి పదవి ఇవ్వాలని చెప్పి భావించే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళు 4 కాంబినేషన్ లో 100% రానున్న రోజులు తెలంగాణ ప్రజలు ఏ కళలైతే కన్నరో తెలంగాణ ఏ రకంగా ఉండాలని చెప్పాను, ఆ తెలంగాణ ప్రజల యొక్క కళల్ని నెరవేరుస్తారు. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు ఏదైతే కష్టపడితే ఫలితం దక్కుతుందని చెప్పి ఏ భావనలు అయితే కార్యకర్తలు ఉంటారో 100% ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా వారు కష్టపడ్డదానికి ఫలితం లభిస్తారు. ఇప్పుడు మీరేమో కష్టపడి వాళ్ళకి ఫలితం అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నటువంటి మధుయాషి కావచ్చు, ఇంకొంతమంది నాయకులు ఇంకా నారాజుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన నిన్న ఒక ఛానల్లో చెప్తూ కూడా రెడ్ల డామినేషన్ ఎక్కువైపోయింది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో పార్టీలో సీనియర్ నాయకులు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, దానికి మీ పార్టీ నాయకులు ఎవరు కూడా చూసి చూడనట్టు వదిలేయడం, సో ఇది ఎంతవరకు సమంజసం, ఎక్కడి దాకా దారి తీసే అవకాశం? సుశీలం, ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు కొట్లాడినప్పుడు నన్ను ఎవరు అడగలే నీది ఏ సామాజిక వర్గము, నేను ఏ కులము, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అని అందరు ఎవరు మాట్లాడలే.
ఆ రోజు ఆ ప్రస్తావనే కూడా లేదు. ఓకే. నేను కొట్లాడినప్పుడు నాకు ఏ కులమో ఏ మతమో ఏది చూడలే, కేవలం విద్యార్థులు పడుతున్న సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కొట్లాడినాము. ఉమ్, మా పూర్తి వ్యవస్థ అంతా కలిసి కొట్లాడినాము. భౌతిక దాడులైనాయి మా పైన, దెబ్బలు తిన్నాము, జైళ్ళ పాలైనాం, అనేకమైన బాధలు అనుభవించినాం. మేము అనుభవించే రోజు కనీసం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా కేవలం 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కొట్లాడినాం. ఉమ్, వస్తుందా రాదా అని చెప్పి అవహేళనగా ఎగతాళిగా మమ్మల్ని చూసి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అందరూ మాట్లాడారు. ఉమ్, ఇదే హుజరాబాద్ ఉప ఎన్నికలు అవకాశం వచ్చి పోటీ చేసినప్పుడు ఎగతాళిగా అవహేళన ఆ రోజు ఎవరు ముందుకు రాలే. పార్టీ నిర్ణయించి పోటీ చేసినప్పుడు ఎగతాళిగా మాట్లాడారు. దాని తర్వాత ఆ పార్టీ గుర్తించి అప్పటి వరకు బలి చేసిర్రు అని చెప్పి మాట్లాడారు. తర్వాత పార్టీ గుర్తించి కష్టపడ్డ వ్యక్తికి, కార్యకర్తకి ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వంగానే కొంతమంది వ్యక్తులు అరే అప్పుడే ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తారని అంటే మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఉమ్, అది వారి వ్యక్తిగత ఒపీనియన్. కానీ పార్టీ సిస్టమ్ ప్రకారంగా సీనియర్లుగా ఎవరన్నా ఉండని, సీనియర్లుగా ఉన్న ప్రతి వ్యక్తులు కూడా వారు మాట్లాడే మాటలు పార్టీకి ఇబ్బంది కలిగించకూడదు. ఉమ్, ఎందుకంటే కులము మతం అనేది మన చేతిలో ఉండదు. ఉమ్, మనం నిర్ణయించుకొని మనం పుట్టము. నేను ఈ కులంలో పుట్టాలి, ఈ మతంలో పుట్టాలి అని చెప్పి ఏ వ్యక్తి కూడా పుట్టక ముందు నిర్ణయించుకొని పుట్టే ఒక శక్తి ఆ వ్యక్తికి ఉండదు. పుట్టిన తర్వాత మార్చుకునే శక్తి కూడా ఆ వ్యక్తికి ఉండదు. సత్యాంత వరకు నచ్చినా నచ్చకపోయినా ఆ ముద్రని మోయాల్సిందే. సచ్చిన తర్వాతనే ఆ ముద్ర పోతుంది. అప్పటి వరకు ఆ ముద్ర మోయాల్సిందే. సో మనకు కావాల్సింది మనం అడగాలి తప్ప ఇతరులని విమర్శించే పని మటుకు మనం చేయకూడదు. అది పార్టీ సిస్టమ్, పార్టీ ఐడియాలజీ. అది ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వైపు అందరి చూపు ఉన్నది. సో ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి అభ్యర్థులకు సంబంధించి అని చెప్తా ఉన్నారు. వెంకట్ బాలమూరి దృష్టిలో ఎవరన్నారు ఈ అభ్యర్థికి నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, మా పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఇస్తే బాగున్నటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎమ్మెల్సీ అభ్యర్థులని నిర్ణయించేది ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి సంబంధించి పార్టీ పరంగా లిస్ట్ ఫైనల్ చేసేది పిసిసి అధ్యక్షులు. ప్రభుత్వ పరంగా ఎవరైతే కష్టపడుతారో దాన్ని గుర్తించాల్సింది ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, దాంతో పాటు సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇవన్నిటిని సార్ట్అవుట్ చేసి పాసిఫై చేసి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి సూపర్వైజ్ చేయాల్సింది ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని లిస్ట్ ఢిల్లీకి వెళ్ళినాక పార్టీకి సంబంధించి స్ట్రక్చర్ లో ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాన్ని తీసుకెళ్లి పార్టీ అధ్యక్షుల ముందు, ఏదైతే మా పార్టీకి సంబంధించి మా నాయకులు రాహుల్ గాంధీ గారి ముందు పెట్టి వీళ్ళందరూ సమిష్టిగా కూర్చొని ఏది కరెక్ట్ ఏందని అందరూ ఒపీనియన్స్, అభిప్రాయాలు తీసుకొని ఒక లిస్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. బల్మూర్ వెంకట్ ఒకరికి సపోర్ట్ చేయడము, బల్మూర్ వెంకట్ వీళ్ళకి ఇవ్వడము, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పే అంత స్థాయి నాది కాదు. దానికి సంబంధించి ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసము రేపొద్దున ఏదైతే మనం చేస్తున్న సంక్షేమ పథకాల్ని సోషల్ జస్టిస్ చేసే విధంగా పెద్దలందరూ కలిసి వారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో వారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బాధ్యత, దాన్ని జనాలకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తగా, సహచర ఎమ్మెల్సీలుగా వారు శాసన మండలికి వస్తే కొద్దిగా ఏదైతే ఫ్రెష్ ఎమ్మెల్సీలకు ఏ రకంగా ప్రొసీజర్ ఉంటుందో, ఏ రకంగా సిస్టమ్ ఉంటుందో ఆ వచ్చే ఎమ్మెల్సీలకు వివరించి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి కలిసి నాతో పాటు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. నా బాధ్యత నేను నిర్వహిస్తాను తప్ప వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కుష్మా కుమార్కి ఇవ్వాలని, కొంతమంది అద్దెకి దయాకర్కి ఇవ్వాలని, ఇంకొంతమంది వేరే వాళ్ళకి ఇవ్వాలని ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకరు చెప్తా ఉన్నారు. సో బల్మూర్కి ఓపెన్లీ ఎటువంటి ఒపీనియన్ లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడమే బల్మూరి వెంకట్ ఒపీనియన్. ఓకే. సో ఎటువంటి ఒపీనియన్ ఏం లేదు ఇండివిజువల్గా. ఎస్ రైట్. ఎస్ఎల్బిసి టనెల్కి సంబంధించి ఎట్లా చూస్తారు? హరీష్ రావు దాన్ని ఒక రకంగా ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, ప్రభుత్వ హత్యలుగానే చిత్రీకరిస్తా ఉన్నారు. దీన్ని ఒప్పుకుంటారా? బల్మూర్ వెంకట్ నిజంగా ప్రభుత్వం తప్పిదలం వల్ల ఎస్ఎల్బిసి ఇష్యూ జరిగింది వెరిగి ఆలోచన లేకుండా ఏది జరిగినా కూడా ప్రభుత్వం పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఏది పడుతుంది మాట్లాడి నేను రాజీనామా చేస్తే ఇదైతే, నేను రాజీనామా చేస్తే అదైతే అని మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడి మీ సమయం వృధా చేసుకోకూడదు, నా సమయం వృధా చేయకూడదు. ఎందుకంటే ఆయన ఆలోచన లేకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతుండ్రు. ఎస్ఎల్బిసి టనల్ కి సంబంధించి ఆ ప్రొసీజర్ ప్రకారంగా పోతుంటే ఆడ పోయి ఎవరన్నా దాన్ని ఇంటెన్షనల్ గా జరిగితే అది జనరల్ గా పని జరుగుతుంది. సరే వాళ్ళే 2 స్టేట్మెంట్ అంటారు, మా యాంలో కూడా పని నడిచింది, మా యాంలో కూడా పని చేసినామని వాళ్ళే వాళ్ళే అంటారు చేసినామని. అదే పనిని వాళ్ళ ప్రకారంగానే ఇప్పుడు గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. అదే మెషిన్, అదే ఇంజనీర్లు లేదా అదే వర్కర్స్ అలా పని చేస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అక్కడ ఉన్న ఏదైతే ప్రకృతి వైఫల్యాల వలన లేదా అక్కడ ఉన్న లోపల ఇష్యూస్ వలన ఒక యాక్సిడెంట్ జరిగింది. అది ఇంటెన్షనల్ గా లేదా వాళ్ళు చేసిన దానికి అగేన్స్ట్ గా మనం బోర్డో కొత్తదో తీసుకొచ్చి చేసింది కాదని వాళ్ళే చెప్తారు.
మరి చేసినప్పుడు దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏముంటది, ప్రభుత్వం కావాలని చేసింది ఏముంటది? ఆలోచన లేకుంటే ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతుంది. సరే, సంఘటన జరిగినాక ఇమీడియట్ గా మంత్రులు రియాక్ట్ అయ్యి లేదా ఆ సంబంధించిన మెజర్స్ తీసుకొని పనులు చేయకపోతే మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇమీడియట్ గా మంత్రులు రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు వెళ్తూ ముఖ్యమంత్రి గారు సూపర్వైజ్ చేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరగగానే అక్కడికి వెళ్తే ఆడున్న ఏదైతే దానికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ దీని గురించి అయ్యి పనులు లేట్ అవుతాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని మానిటర్ చేశారు. ఎప్పుడైతే మొత్తం కంక్లూజన్ క్లారిటీ వచ్చిందో ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా వివరించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా అందరం కూడా ఏదైతే సంబంధించి అక్కడ ఎవరైతే ఇరుక్కపోయి ఎవరైతే ఇబ్బంది పడ్డ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి మనం భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. దాన్ని పక్కన పెట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తామంటే ముందు వీరికి నిజంగా ఆలోచన ఉంటే హరీష్ రావు గారికి వారు ఇన్ని బోధించి ఇన్ని నీతి మాటలు మాట్లాడుతారు కదా, ముందు ఫార్మ్ హౌస్ లో కూర్చున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుని దగ్గరికి వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ పైన బాధ్యత ఉంది, 80,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానం మీ కాడుంది, తెలంగాణలో అత్యధిక మేధావి అందరికంటే పెద్ద మేధావులు మీరే, కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, ఏదన్నా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్లో ఏమన్నా లోపాలు ఉన్నా లోపాట్లు ఉన్నా అవన్నిటిని కూడా అసెంబ్లీలో చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వేగంగా తీసుకువెళ్తున్న ఈ రైజింగ్ తెలంగాణని తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మన వంతు బాధ్యతగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మీ పైన బాధ్యత ఉంటుందని ముందు వెళ్ళి వారి మామగారికి చెప్పాలి. కానీ రెస్క్యూ నడుస్తుంది, వైపు 8 ప్రాణాలు ఉన్నాయా లేవో తెలియనటువంటి పరిస్థితి. కానీ మంత్రులు అక్కడ పిక్నిక్ లెక్క ఎంజాయ్ చేస్తూ చేపల కూర తింటా ఉన్నారు, మంచిగా రొయ్యలు తింటా ఉన్నారు. ఓ మంత్రి ఏమో నీళ్లు వాటర్ మిక్స్ అయినాయని చెప్పి స్థలాతో కాలేని మాటలు మాట్లాడుతున్నట్టు కొంత వ్యంగ్యంగా కేటీఆర్ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఎట్లా మనిషి అనే వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా కంటిన్యూస్ గా మాట్లాడుతున్నప్పుడు 1-2 మిస్టేక్స్ అనేది సహజంగా ఎవరితోటనో కూడా అవుతాయి. సరే, సోషల్ మీడియా పరంగా దాన్ని పడని వ్యక్తులు దాన్ని ట్రోల్ చేయడం అనేది క్వైట్ కామన్, ఏదన్నా చూసి ఏదన్నా చెప్పాలన్న. కానీ దాంట్లో వాస్తవానికి మంత్రులు అక్కడ వెళ్ళి కష్టపడరా కష్టపడలేదా, జూపల్లి కృష్ణారావు గారు ఎవరు వెళ్ళలేని స్థలానికి ఏదైతే సంబంధించి టనల్ లోపలికి వెళ్ళినరా లేదా, వారు ప్రయత్నించరా లేదా, ఇది అందరూ చూస్తున్నారు. సో అసొంటి విషయాల గురించి మాట్లాడకుండా నిజంగానే వెళ్ళినరు కష్టపడరు అసొంటి విషయాల గురించి ప్రస్తావించకుండా ఏదైతే సంబంధించి వారు మాట్లాడిన ఒక ఇష్యూ దానికి సంబంధించి ఒక చిన్నది ఏదన్నా దాన్ని ఒక తప్పు అంటే మాట్లాడడంలో చిన్న పొరపాటు జరిగితే దాన్ని వక్రీకరించి దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వారి యొక్క విఘ్నతగా నేను దాన్ని వదిలేస్తాను. రైట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పూర్తి కాబోతా ఉంది అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చిన హామీలు నెరవేరినాయా? నిజంగానే నెరవేరితే ఎంతవరకు సక్సెస్ కాగలిగింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుకి ఉన్న అన్ని వర్గాలకి సంబంధించి అందరూ కూడా ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంధించేసి అంటే స్వేచ్ఛ లేకుండా ఒక గుప్పిట్లో బిగించినట్టు కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తారు. ముందు వారికి ఆ స్వేచ్ఛని ఆ మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముందున్న ముళ్ళ కంచెల్ని తొలగించి ప్రజాభవన్గా దాన్ని మార్చి ప్రజాభవన్లో అందరూ అందుబాటులో ఉండే విధంగా ఒక మెసేజ్ని మొదటనే పంపడం జరిగింది. దాని తర్వాత సంక్షేమ పథకాల్లో ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అసెంబ్లీలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ దాని తర్వాత కానీ క్రియాశీలక పాత్ర పోషించింది మహిళలు, కష్టపడ్డది మహిళలు. ఎందుకంటే ఎవరికి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు కానీ లేదా వాళ్ళకి సంబంధించి జాబ్ చేసుకునే వాడు కూడా అన్నిటి భారం పడ్డది మహిళల పైన. సో ఆ మహిళలకి భరోసా కల్పించడానికి ఉచిత ట్రాన్స్పోర్ట్, మహిళలకు ఉచిత బస్సు రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ తీసుకురావడం జరిగింది. దానితో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకురావడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ తీసుకురావడం జరిగింది. 2 లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఏదైతే ఇస్తామని చెప్పి రైతు బీమా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రైతు బీమాను కూడా మొదట ఎకర వారీగా మార్చ్ 31 లోపల పూర్తి స్థాయి అది ఇస్తామని చెప్పడం జరిగింది. దానితో పాటు 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇల్లు పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైతే పెండింగ్ లో కొన్ని ఏదైతే సక్రమంగా కట్టని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించి నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేసి ఆ ఇళ్ల పత్రాలు కూడా ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా అర్హులైన వారికి అందించడం కూడా జరుగుతుంది. దానితో పాటు ఏదైతే విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి టీచర్లు లేక ఇబ్బంది పడితే 11,000 తోటి డిఎస్సి వేసి నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ ఆర్డర్స్ 3 నెలల లోపల ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి దానితో పాటు టీజీపీఎస్సీ అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు అయిన ఒక 3 రోజుల్లో టీజీ
టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ ఏర్పాటు చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి 100% ఇంటిగ్రిటీ తోటి నిర్వహించిన ప్రతి ఎగ్జామ్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ప్రతి ఎగ్జామ్ ని కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి ప్రతి ఎగ్జామ్ ని కూడా కండక్ట్ చేసి చిత్తశుద్ధి తోటి ఏదైతే కేవలం నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, పెండింగ్ లో ఉన్న 2017కి వెళ్ళి మొన్నటి వరకు ఉన్న పెండింగ్ లో ఉన్న ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉంటే అడ్వకేట్స్ తోటి మాట్లాడి ఆ చిక్కుముడ్లను తీసి దానికి సంబంధించిన జియోలు తీసుకొని వచ్చి 56,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఏదైతే సంబంధించి బిక్కుమని ఎగ్జామ్ రాసి ఉద్యోగ నియామక పత్రాలు రాకుండా బాధపడుతున్న తల్లిదండ్రులకి వారి యొక్క పిల్లలకి ఆ ఉద్యోగం వచ్చిన పిల్లలకి భరోసా కల్పిస్తూ ధైర్యంగా తల ఎత్తుకునే విధంగా ఒక ధైర్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక విద్యార్థి చదువుకునే స్థాయికి వెళ్ళి ఏదైతే ఇంటిగ్రేటెడ్ తరాల్లో రెసిడెన్షియల్ స్కూల్ స్థాపనకి వెళ్ళి మొదలు పెడితే ఆ విద్యార్థికి మెరుగైన స్కిల్ అందించి ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించి తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా స్కిల్ యూనివర్సిటీ వరకు స్థాపించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. మీరు ప్రజా భవన్ అన్నారు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం నడుస్తూ ఉంటే కంచెలు తొలగించామన్నారు. సో కంచెలు తొలగించి అక్కడ ప్రజావాణి ఒకటి పెట్టారు. సో ప్రజావాణిలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్ ఎంతవరకు క్లియర్ అయినాయి? ఇంతవరకు కుప్పలుగా పెండింగ్ లో వచ్చినాయి ఫైల్ ఏమైనా క్లియర్ అయినాయా? ప్రజావాణిలో సమస్యలకు సొల్యూషన్ దొరికిందా? ప్రజావాణికి సంబంధించి వచ్చిన ప్రతి అప్లికేషన్ ని సాగ్రిగేట్ చేసి ఆ గ్రీవియన్స్ ని తీసుకొని రిజాల్వ్ కావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో 60% ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి. ఏవైతే సంబంధించి ధరణి పోర్టల్ కానీ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కానీ వేరే ఇతర సంక్షేమ పథకాల గురించి రేషన్ కార్డుల గురించి కానీ అప్లై చేసుకున్న వాటన్నిటిని కూడా సాగ్రిగేట్ చేసి వాటన్నిటిని కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి పంపడం జరిగింది. పంపి ప్రతి ఒక్క దాన్ని కూడా ఏవైతే ఇమీడియట్ గా రిజాల్వ్ కాగలితే ఆ కింది స్థాయిలో రిజాల్వ్ కాలితే అక్కడ రిజాల్వ్ చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ సాగ్రిగేట్ చేసుకుంటూ వస్తుంది. 100% ప్రతి గ్రీవియన్స్ కూడా రిజాల్వ్ అయిందంటే అది ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర పరిష్కారం అయ్యేది. ప్రజావాణి సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? 100% సక్సెస్ అయింది. ముందు ప్రజల యొక్క గ్రీవియన్స్ ని తీసుకొని అడ్రస్ చేసిన ఈ సమస్యని పరిష్కరిస్తామని ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. గత 10 ఏళ్లకెళ్ళి భరోసా ఇచ్చే నాదుడే లేడు. సమస్య సొల్యూషన్ దొరికితే ఎందుకు 1-2 సార్లు వస్తారు ప్రజావానికి వచ్చిన వాళ్ళు? మళ్ళీ ఒక విషయం మీరు అనే లెక్క చూస్తే ఫస్ట్ కి వెళ్ళి ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని చూస్తే అసలు ప్రజా భవన్ ముందు మొదటి కంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్లే ఉండాలి. ఈరోజు క్రమక్రమంగా వచ్చే పబ్లిక్ ఒక స్ట్రెంత్ తగ్గుకుంటూ వస్తుంది అని అంటే, ఎందుకంటే మొదటి నేను కూడా చూసిన, మొన్న కూడా నేను పోయినాను, తగ్గుకుంటూ వస్తుంది అంటే అందులో కొద్ది శాతం సరే వేరే వాళ్ళు అనే దాని ప్రకారం మీ ప్రకారం అంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్న ప్రకారం సార్ 25% ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి అనుకుంటా. అక్కడ అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ఉన్న సమస్యని చెప్తే రిజాల్వ్ అయ్యేదని ఒక భరోసా అయితే కల్పించారు కదా. కల్పిస్తేనే కదా మళ్ళీ వచ్చేది. ఇప్పుడు 10 మంది వస్తారు, 10 మందిలో 5 సమస్యలు పరిష్కారం అవుతాయి, 5 సమస్యలు పరిష్కారం కావు. ఆ పరిష్కారం కాని వీళ్ళు అయినాయి అని తెలుస్తేనే కదా మళ్ళీ వచ్చి 5 వచ్చిస్తారు. అసలు ఏది కాకపోతే ఎవరు రారు కదా ఆడికి. అసలు నిజంగా ఇష్యూస్ రిజాల్వ్ కాకపోతే కంప్లీట్ గా ఖాళీగా ఉంటది. ఇప్పుడు ఆరోపించాలంటే ఆరోపించేటోడు 100 ఆరోపిస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఇవన్నీ సమస్యలు రాత్రి పుట్టినైతే రాత్రి పరిష్కరించగలుగుతాం. 10 years కనీసం దీన్ని అడ్రస్ చేయలే. ఇవన్నీ కూడా ఇంటెన్షనల్ గా తప్పిదాలతో సృష్టించిన సమస్యలు. ఓకే, సరే. 26 జనవరి 4 సంక్షేమ పథకాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. సో ఇందిరా మహిళలకు సంబంధించి మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ కానీ మండలానికేమో ఇచ్చుకుంటూ పోయినటువంటి పరిస్థితి. సో రైతు భరోసా 3 ఎకరాలకే పరిమితమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంకా ఎవరికి అందనటువంటి పరిస్థితి. సో ఎందుకు ఈ అసంపూర్తిగా పథకాలను అమలు చేస్తుంది కాంగ్రెస్? పథకం తీసుకొచ్చినా దానికి ఒక టైం పీరియడ్, ఒక 3 నెలల సమయం పడుతుంది కంప్లీట్ గా ఆ పథకం ప్రజలకు చేరని. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక స్కీమ్ రీచ్ అవ్వని. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. పదే దళిత బంధు అనే ఒక పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చింది హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 16 నుంచి 17 లక్షల దళిత కుటుంబాలకి దళిత బంధు ఇస్తామని చెప్పారు. హుజరాబాద్ బై ఎలక్షన్ అంటే 3 years బ్యాక్. హుజరాబాద్ ఎలక్షన్స్ లో దాదాపు 30,000 కుటుంబాలకు ఇచ్చారు. అది కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం 5,000 కుటుంబాలకు ఇచ్చారు. 17 లక్షల మందికి ఇస్తా అన్న దళిత బంధు కేవలం 35,000 కుటుంబాలకు ఎందుకు ఇచ్చారో, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడితే వారి దగ్గర సమాధానం ఉందా? దీనికి బీసీ బంద్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే ఇచ్చేవాళ్ళేమో. 3 ఏళ్ళు ఉండే. హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత 2 ఏళ్ళు కనీసం దానికి నిధులు కూడా కేటాయించలే. ఈ 35,000 మొదటి ఇచ్చిందే. దాని తర్వాత 2 సంవత్సరాలు దానికి నిధులు కూడా కేటాయించలే. ఇచ్చింది కూడా కేవలం ఫస్ట్ మొదటి విడతనే ఇచ్చారు. దాన్ని కూడా రాజకీయ కోణంలో మొదటి విడత ఇచ్చి 2వ విడత ఆపితే నెక్స్ట్ టైం మాకు గెలిపిస్తే 2వ విడత వస్తుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే హుజరాబాద్ లో కూడా డ్రామాలు చేసి ఆపి వాళ్ళకు ఉన్నాడు ఎమ్మెల్యేని గెలిపించుకుని అస్త్రం చూపించి, ఈడ ఎమ్మెల్యే గెలిస్తేనే మీకు 2వ విడత వస్తుంది అని చెప్పి చూపించి ఆ ఓట్లు దండుకొని
ఆడున్న శాసనసభ్యుడు గెలిచిండు. ఆయన పైన వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్నా ఈ అస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఆయన శాసనసభ్యునిగా గెలిచిండు. ఓకే. అంటే ఇప్పుడు మేము ఇచ్చే ప్రతి గ్యారంటీ కూడా, ప్రతి స్కీమ్ కూడా ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అది 100% అయినట్టేనా రుణమాఫీ అనేది? మీకు అదే చెప్తున్నాయి. మా ప్రకారంగా 96% అయింది. ఏదైతే 2 లక్షల పైన ఉన్నోళ్ళు, దాని తర్వాత కట్టుకున్నోళ్ళు ఏమైనా పెండింగ్ ఉండొచ్చు కేసెస్. ఆ కేసెస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో శాసనసభ్యులు అందరినీ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉందో అది ఏ పార్టీ అని ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, లేదా ఎంఐఎం అంటే మనకి ఇక్కడ రాదు, వాళ్ళకి సిటీలో ఉన్నది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎవరున్నా ఆ గ్రీవియన్సెస్ తీసుకొని రండి, దాన్ని వెరిఫై చేసి రెక్టిఫై చేసి రిజాల్వ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. చెప్పినాక ఏదో నోటి మాటలు మాట్లాడాలని చెప్పి ఆధారాలు తీసుకురాకుండా అసలు కేసీఆర్ గారు రారు ఇష్యూస్ అడ్రస్ చేసి మాట్లాడడానికి. ఆ సమస్యల్ని పరిష్కరిద్దాము, ప్రజల కోసం ఆలోచిద్దామని ఒక విజ్ఞతనే వీళ్ళకి లేదు, ఆ ఆలోచనే వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎప్పటికి కూడా ఏ రకంగా విమర్శిస్తాము, ఏ రకంగా బురద చల్లుదాము, వాళ్ళ హయాంలో మేము సమస్యల్ని పరిష్కరిద్దామనే ప్రయత్నం చేసినా ఈ రోజు కూడా మమ్మల్ని అసెంబ్లీ నిర్వహించాలి, అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నమే చేయలే, మైకులు వేయకపోతుండే. ఈ రోజు ఆ రకంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము అసెంబ్లీని నిర్వహిస్తున్నాము, మాట్లాడనీకి అవకాశం ఇస్తున్నాము, ఆ మాట్లాడిన దానికి సమాధానం కూడా చెప్తున్నాం, అయినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతలేరు. ప్రతి ఇష్యూ అదే. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు ఇప్పుడు కొత్తగా మహిళలకు 2500 ఇస్తా అన్నారు, మా పెళ్ళైనలకు తులం బంగారం ఇస్తా అన్నారు అని అన్నారు. అంటే మిగతా గ్యారంటీస్ అన్ని అమలైతేనే కదా ఇప్పుడు రెండింటిపైన పడ్డారు, మిగతావన్నీ అమలైతేనే కదా ఇప్పుడు రెండింటిపైన పడ్డారు. మరి ఆ అమలైన వాటినన్నా కనీసం హర్షం ఏదైతే మంచి అమలు చేసినైతే వ్యక్తం చేయండి. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని ఇంద్రమిల్ల గురించి అడుగుతారు. సంవత్సరం 10 ఏళ్ళలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని ఇల్లు కడతానో ఎన్ని ఇళ్ళు ఇచ్చినావు, 10 ఏళ్ళలో ఇంటికి ఒక ఉద్యోగం అన్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పినా ఎంతమంది మా దళిత సోదరులకు 3 ఎకరాలు ఇచ్చినావు, గిరిజనుల పోడు భూమి సమస్య పరిష్కరిస్తాను ఎన్ని సమస్యలు పరిష్కరించినావు, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎంతమందికి రుణమాఫీ చేసిండు ఏకకాలంలో 2 లక్షలు. ఇవన్నిటిపైన ప్రస్తావన లేదు, ఇవన్నిటి గురించి మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అందుకే మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అంటే ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోపెట్టిన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని వాడుకొని మీ పొట్టలు నింపుకుంటే ఆ సొమ్ముని కూడా బయటికి తీసుకొని వచ్చి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని మేము భరోసా ఇచ్చినాం. ఎక్కడి దాకా తీసుకొచ్చారు, ఎక్కడ దాకా వచ్చింది? మీకు అదే ఎన్ని కేసులు విచారణ చేస్తా ఉన్నారు, ఏ ఒక్కటి నిరూపణ చేయలేకపోయారు, ఏ ఒక్కటి కూడా కేసు విచారణ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాం కాబట్టి మా పైన ఎవరు ఆరోపిస్తలేరు. లేదా మన పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎవరినైతే లోపల వేయాలి, ఏం ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా తీసుకెళ్లి ఆ రకంగా లోపల వేస్తే రాజకీయ కక్ష అని చెప్పి మాట్లాడతారు. 100% వీరు దోచుకున్న సొమ్ముని ఎవిడెన్స్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఎంక్వైరీ చేసి తప్పు చేసిన కటకటాల వెనుక నెట్టడం అనేది 100% జరుగుతుంది. అది కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, లేకపోతే ఆ పార్టీలో ఇంకెవరైనా సభ్యులు కానీ, లేదా ఆ పార్టీలో తప్పులు చేసి మా పార్టీలో చేరిన సభ్యులైనా సరే. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడుతుంది, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. నిజంగా కాపాడకపోతే సిబిఐ కేసు ఒక విషయం, నిజంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే ఈ రేసింగ్ కేసులో ఫారెన్ సంబంధించి ఇతర దేశాలకు వెళ్ళి ట్రాన్సాక్షన్ జరిగింది, ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి తెలుసు. ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది, ఈడీ ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఈడీ చర్యలు తీసుకుంటలేదో ముందు దానికి వారు సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ జరిగిన సంక్షేమాల పైన సెంట్రల్ పరిధిలో ఉన్న అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ దే హ్యావ్ రైట్ టు ఇంటర్వ్యూన్. వాళ్ళు కూడా ఎంక్వైరీలు జరపచ్చు, వాళ్ళు కూడా ఆధారాలు సేకరించవచ్చు, వాళ్ళు కూడా కటకటాల్లో నెట్టవచ్చు. ఇది ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు అవలంబించారు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు చేశారు. దీనికి అలా పార్టీలో చేరకపోతే జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్ లో కానివ్వండి, లేదా అస్సాంలో హేమంత బిశ్వ శర్మ పైన కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో వారు ప్రయోగించారు. కానీ ఈ రాష్ట్రంలో వారు ఎందుకు ప్రయోగిస్తలేరు అని చెప్పి ముందు వారు దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ మేము చేసే ఎంక్వైరీ, మేము చేసే సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, మీ ద్వారా ఏడుదాకా వచ్చిన ఇన్వెస్టిగేషన్ అనేది ఎట్లా అనేది ముఖ్యమంత్రి గారిని అడిగినా, మంత్రులను అడిగినా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్తున్నారు. 100% వాళ్ళ లోపల కూడా వేయడం జరుగుతుంది, అదేం ఆగదు. కానీ వాళ్ళు ఏది చేయకుండా ఈరోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందంటేనే దాని పేరే బీజేపీ రిస్తదార్ సమితి. వాళ్ళిద్దరి మధ్యలో లోపాయిక ఒప్పందాలు ఉన్నాయనేది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా కళ్ళకి కట్టినట్టుగా కనబడ్డది. దీనికి క్యాండిడేట్ నే పెట్టలే, పెట్టిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి
ఇండైరెక్ట్ గా వాళ్ళ కుటుంబంలో ఒకరితోటి మద్దతు ఇప్పించి ఓకే. కొడితే ఇటు కుదురు లేకపోతే బీజేపీకి పోయిర్రు అని చెప్పని వాళ్ళే చూపించారు. రేపు పొద్దున్న రిజల్ట్స్ ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా ఆ థర్డ్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి పడ్డ ఓట్లు బీజేపీకి పడ్డాయా కాంగ్రెస్ పడ్డా కూడా బయట పడుతుంది కదా. బయట పడ్డప్పుడు గుట్టు రట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవని కాంగ్రెస్ రేపు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి, సర్వం సిద్ధం కావాలని కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు, హరీష్ రావు చెప్తున్నారు. మీరు గెలుస్తారు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే? నేను ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలతో తిరుగుతున్నా కాబట్టి మంచి ఏమైతుంది చెడు ఏమైతుంది నాకు ఒక అవగాహన ఉంటుంది. ఒక వ్యక్తి సంవత్సరంకి వెళ్ళి 14 నెలలకి వెళ్ళి ఆయన కాన్స్టిట్యున్సీలో తిరగలేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ప్రజల్లోకి వెళ్ళలేదు, ఆయనను కలిసిన వాళ్ళంతా కూడా ఆయన పార్టీ కార్యకర్తలే. అసలు వ్యక్తి మాట్లాడిన మాటలకి శాంటిటీ ఉంటుందని చెప్పి మీరు భావిస్తే ఇంత అంటే ఈ చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్న నాకని ఆలోచన ఉండాలి. అసలు వ్యక్తి స్పీకర్ దగ్గర ఆగిపోవాల్సిన ఇష్యూను సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయారు. సుప్రీంకోర్టు కూడా ఎలా సీరియస్ అవుతుంది స్పీకర్ గారి మీద? ఒక విషయం, సిస్టమ్ ప్రకారంగా ఉప ఎన్నికలు వస్తాయా అవన్నీ కూడా స్పీకర్ అథారిటీ, స్పీకర్ డెసిషన్. బట్ మీరు సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? 100% ఉప ఎన్నికలు వస్తే 100% సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, ప్రజలు మాకు ఒక టైం ఫ్రేమ్, ఒక టైం పీరియడ్ ఇచ్చారు. ఇవన్నీ రిఫరెండం గా పెట్టుకుని మళ్ళీ 4 సంవత్సరాలతో మేము ఎన్నికలకు పోయేది. మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పనులను ఇవన్నింటినీ పెట్టుకొని ఈ రిఫరెండం తోటి మేము రేపు పొద్దున్న ఎన్నికలకు పోయేది. మళ్ళీ ప్రజాక్షేత్రంలో 5 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ 4 years వచ్చినప్పుడు మళ్ళీ మేము అందరం ఫేస్ చేయాల్సిందే. ప్రజలు ఆ సంక్షేమాన్ని బేస్ చేసుకొని, మేము ఇచ్చిన అభివృద్ధి పనులను బేస్ చేసుకొని మాకు తీర్పు ఇస్తారు. అండ్ వారు ఇచ్చిన తీర్పు 100% మాకు పాజిటివ్ ఉంటుంది అని ఒక నమ్మకం, భరోసాతో మేము పనిచేస్తున్నాం. అండ్ దీనిపైన విమర్శించే హక్కు కానీ, విమర్శించే ఆ స్పేస్ కానీ భారతీయ జనతా పార్టీకి అయితే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళ కేంద్రంలో ఇది 3వ అధికారం నుండి, ఇప్పుడు కేంద్రంలో అధికారం నుండి నువ్వు ఎన్ని నిధులు తీసుకొని వచ్చినావు, ఎన్ని సంక్షేమ పనులు చేసినావు చెప్పి నువ్వు ఓట్లాడుకు, నీ రిఫరెండం కూడా నువ్వు చెప్పు. నువ్వు అంటే ఆడిచ్చిరు డబుల్ ఇంజన్ కావాలంటే 2 దిక్కుల ఇంజన్ ఉండి 2 దిక్కుల పోతే మధ్యలో ఎటు కాకుండా ట్రైన్ ఇరిగిపోతుంది. ఉన్న ఒక్క ఇంజన్ ఎంత ఫాస్ట్ గా పోయింది, ఎంత దూరం పోయింది, ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది 11 ఏళ్లలో చెప్పుర్రి. తెలంగాణలో కూడా రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే. ఒక 5-6 మాసాల కంటే కాంగ్రెస్ ఉండదు. బండి సంజయ్ చెప్తున్నారు 5-6 మాసాల కంటే కాంగ్రెస్ ఎక్కువ ఉండదు. అదే చెప్తున్నా, తలతిక్కగా ఆలోచన లేకుండా మాట్లాడే వ్యక్తి బండి సంజయ్. ఈరోజు బండి సంజయ్ గారికి నిజంగా ఆలోచన ఉంటే కరీంనగర్ ఏదైతే పార్లమెంట్కి వెళ్ళి వారు ఎంపీగా వారు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు ప్రాతినిధ్యం వహించే వారు పదే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. ఆయన పక్కనే రామాలయం ఉంది, మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇల్లందకుంట మండలంలో. ఆ రామాలయానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ముందైనా చెప్పమని చెప్పారు, లేదా మా కొండగట్టు అంజనకి ఎన్ని నిధులు తీసుకొని వచ్చిండో చెప్పమని చెప్పారు. అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళనే అడుగుతున్నా. ప్రతిసారి సెంటిమెంట్స్ ని, ఎమోషన్స్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు కదా, అది కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్ప వాళ్ళకి దేవుళ్ళ పైన భక్తి లేదు. అది కేవలం ఓట్ల పరంగా ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకంగా యూజ్ చేసుకోవాలనే ఆలోచన తప్ప ఆ చిత్తశుద్ధి లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఒక ఆలోచన లేదు. ఎప్పుడు కూడా ఎట్లా అధికారంలోకి రావాలి, ఎవరిని కూలగొట్టాలి, ఎవరిని దొక్కాలి, ఏ రాష్ట్రాన్ని ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా వడగొట్టాలి, ఎవరిని లోపలేయాలి, ఎంత నింపుకున్నాం, ఎంత దోచుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఇది తప్ప ఇంకొక ఆలోచనే లేదు. సో గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను 1-2 సార్లు విమర్శించారు. మీ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి అప్పటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సో ఇప్పటి ముఖ్యమంత్రి. ప్రభుత్వ భూములంతా కూడా వేలం వేయడం, ప్రభుత్వ భూముల్ని అమ్ముకోవడం, రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుందని కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పిందని చెప్పారు. ఇప్పుడు మీరు కూడా అమ్మకానికి 400 ఎకరాలు పెట్టారనేది ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా టెండర్లను అమ్మకాలకి పెట్టిన 400 ఎకరాలు ఏ ప్రొసీజర్ ప్రకారంగా ఆల్రెడీ వాళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసి ఇంప్రాపర్ గా ఒకరికి కట్టబెడితే దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి క్లోజ్ అయిన దాన్ని ఈరోజు దాన్నే పెట్టారు తప్ప ఇంకో దాన్ని తీసుకొని వచ్చి పెట్టలే. అండ్ పెట్టిన దాన్ని కూడా మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్కతో సహా ఏ సంక్షేమం కోసం దేనికోసం ఖర్చు పెడుతున్నామో చూపిస్తున్నాం తప్ప వాళ్ళ లెక్క ఆలోచన లేకుండా ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్ట్ ఇండైరెక్ట్ గా అందులోకి సంబంధించి కొన్ని కంపెనీలకు వాళ్ళకే టెండర్లు ఇచ్చి దానికి సంబంధించి మళ్ళీ దాన్ని పంపుల ప్రాజెక్ట్ సొంతంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తీసుకునేటట్టు చేసి ఆ నిధులన్నీ కూడా ఆలోచన లేని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏ రకంగా ఒక స్కీమ్ తీసుకొని వస్తే ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచించి తీసుకొస్తున్న ప్రభుత్వం మాది కాదు. మాది చాలా స్పష్టంగా ప్రతి దానిపైన కూడా మేము ఏది వారు క్వశ్చన్ అడిగినా ప్రతి దానికి కూడా సమాధానం మేము చెప్తున్నాం. ప్రతి దానికి కూడా మేము ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఏమన్నా పొరపాట్లు మాతోటి జరిగితే అది మా దృష్టికి వస్తే
ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కూడా దానిపైన యాక్షన్ తీసుకొని దాన్ని రివైజ్ చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా ఎమ్మెల్సీ అయిన తర్వాత బల్మూరు వెంకట్లో ఏమైనా మార్పు వచ్చిందా, లేకపోతే గతంలో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ లాగానే సాదాసీదాగా స్టూడెంట్స్ని వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాడు? ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా బల్మూరి వెంకట్ వెళ్ళి ఎక్కడే ఇష్యూ ఉన్నా నేను వెళ్ళి కలవగలుగుతాను, ఎందుకంటే అది నా రూల్. ఈ రోజు అనేది ఎమ్మెల్సీ ఎవరన్నా నన్ను ఆహ్వానించి లేదా ఇది ఇష్యూ ఉంది అని నా దగ్గరకు వస్తే నేను వెళ్ళి మాట్లాడగలుగుతాను. ఎందుకనంటే మా పార్టీకి సంబంధించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఇంకొకళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇంకోళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు సంబంధించి ఆ క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ఇష్యూస్ ఏవైతున్నాయో గవర్నమెంట్ పరంగా రిజాల్వ్ చేయాల్సినవి నా దగ్గరకు వచ్చినాయి. ప్రతి ఒక్క దాన్ని అడ్రస్ చేస్తున్నాం. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఇష్యూని మనం అడ్రస్ చేసే ఒక అవకాశం ఉంటుంది. అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఇష్యూ నా దగ్గరకు వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని, లేదా మనం వెళ్ళి పలానా అధికారిని నేను కలిసిన అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని, లేదా మా ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన సోషల్ మీడియాలో పెట్టుకొని నేను ప్రతిపక్షంలో లేను, నేను అధికార పక్షంలో ఉన్నా. అది నా బాధ్యత. నా బాధ్యతని నేను చేస్తున్న దాన్ని ప్రజలకు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే సమస్యలు పరిష్కారం అవుతున్నాయో ఆ పరిష్కారం అయ్యే సమస్యలు ప్రభుత్వం పరిష్కరించింది అని అంటే ప్రభుత్వానికి పేరు వస్తే బల్మూరు వెంకట్కి పేరు వచ్చినట్టు. సో నా పనిని 100% నేను చేస్తున్నాను. పని చేసే విధానం మారుతుంది. మన యొక్క పోస్ట్ మారినప్పుడు ప్రొసీజర్ మారుతుంది. ఆ రోజు నేను చట్టసభలో బయట వెళ్ళి ఎవరు బయటికి వస్తారా, ఎవరికి రిప్రజెంటేషన్ ఇద్దామనే ఒక పరిస్థితులు ఉండే. ఈ రోజు ఆ సమస్యల పైన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తిగా ఉన్నా. సో సమస్యలు ఈ రోజు పరిష్కరించాల్సిందే నేను. అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆ రోజు నా రోల్ సమస్యల్ని లేవనెత్తడం. ఈ రోజు ఎవరైతే సమస్యల్ని లేవనెత్తుతారో ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ప్రభుత్వంతో చర్చించి ఎక్స్ప్లెయిన్ చేసి దానిపైన అవగాహన ఉంది కాబట్టి పరిష్కరించాలి. ఆ దిశగా నేను పనిచేస్తున్నాను. రైట్ గా ఫైనల్ గా మీరు అన్నట్టుగా సమస్యలకు సొల్యూషన్ చూపే దిశగా మీరు ముందుకు పోతానంటున్నారు. విద్యార్థులు సమస్యకైతే సొల్యూషన్ అని ఉంటది, లేదా సమాధానం అని ఉంటది. ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరకదు. కొన్ని సమస్యలు మనకు ఎదురయ్యేటి సొల్యూషన్ దొరకని సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమాధానం దొరకక ఇబ్బంది పడతారు. నా దగ్గరకు వచ్చిన సమస్యకి సొల్యూషన్ అని ఇప్పిస్తున్నాను, లేదా ఎందుకు జరగట్లేదు, ఎప్పటి వరకు జరుగుతుందన్న సమాధానం అన్న వారికి ఇస్తున్నాను. రైట్. సో విద్యార్థుల పక్షాన మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా ఫైట్ చేసారు. విద్యార్థులు ఇవాళ మీకు మీ గెలుపులో ఒక కృషి అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎమ్మెల్సీగా కావడంలో అలా పోరాటం ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, రీసెంట్గా మళ్ళీ మీరు మరొక డిఎస్ఏ ఇస్తాం 5-6 వేల ఉద్యోగాలతో అని చెప్పేసి అన్నారు. సో వీటి విషయంలో ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతా ఉన్నారు? నిరుద్యోగులకు ఎప్పుడు శుభవార్త చెప్పబోతుంది రాష్ట్రంలో? మొదట మెయిన్ ప్రాబ్లం ఏముండేనంటే ఏదైనా నోటిఫికేషన్ కొత్తది ఇవ్వాలంటే పాత నోటిఫికేషన్ పెండింగ్ ఉంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఆస్కారం ఉండకపోతుంది. ఈరోజు మొదట ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఇమీడియట్గా ఉన్న పాతవన్నిటిని కూడా కోర్టు కేసులలో అవి ఇవన్నీ రిజాల్వ్ చేసి అన్నిటికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. 1-2 పెండింగ్ ఉన్నాయి, తక్కిమవన్నీ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ రకంగా భర్తీ చేయగలుగుతాం అనేది ఒక సిస్టమ్ మన దగ్గర వచ్చింది. ఈ వర్గీకరణ దానిపైన ఏదైతే ఉందో దాని వల్ల కొద్దిగా డిలే అయింది. ఆ వర్గీకరణ అది కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల ఇవన్నింటిని రిజాల్వ్ చేసుకొని ఆ రివైజ్డ్ క్యాలెండర్ ఏదైతున్నా ఆ డేట్స్ ఏవైతున్నా రివైజ్ చేసి 100% ఒక సైకిల్ లెక్క ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా ఒక సైకిల్ లెక్క ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ పని చేయడానికి ఏదైతే విద్యార్థులకి ప్రభుత్వానికి మధ్యలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా రిజాల్వ్ చేయాల్సిన ఉన్నా ఒక సమన్వయకర్తగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక ఎమ్మెల్సీగా 100% ఆ బాధ్యతను నేను తీసుకొని ఆ ప్రతి సమస్యని పరిష్కరిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. మిగిలిన పెండింగ్లో ఉన్నటువంటి గ్యారెంటీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారంలో నుంచి వెళ్ళే లోపల నెరవేర్చాలని కోరుకుంటున్నా. సో ఇది ప్రతిపక్షాలు అయితే వరుసగా కౌంటర్ ఎన్కౌంటర్ లెక్క ఒక మినీ వార్ లెక్క సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షము. సో ఈ వార్కి ఎప్పుడు ఎండింగ్ పడుతుంది, 6 గ్యారెంటీలు ఎప్పుడు నెరవేరుస్తుంది? సో మరి ఇప్పటికే అప్పుల కుప్పగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తా ఉంది. కొత్త అప్పులకు ప్రభుత్వ భూముల్ని అమ్ముతూ పోతున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఎప్పటి వరకు సాటిస్ఫాక్షన్గా అధికారం ఉండి ప్రజలకు మరి పూర్తి స్థాయి సంక్షేమ పథకాలని అమలు చేస్తూ చూద్దాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం నిరుద్యోగుల విషయంలో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. నిరుద్యోగులు ఏ సమస్య వచ్చినా వాళ్ళ సమస్యకు ఒక సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తా అంటూ బల్మూరు వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.